వీక్షకులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. వెల్కమ్ టు సంపదాస్ 15 in 5. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి ఐటీఆర్ ఫార్మ్స్ ను రిలీజ్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఐటీఆర్ ఫార్మ్ 1 నుండి 4 మరియు ఫార్మ్ 6 విడుదల. ఫైలింగ్ కి ముందు లేటెస్ట్ కామన్ యూటిలిటీ వర్షన్ ను వాడాలి అని సూచన. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎన్పిఎస్ ను విధిగా అమలు చేయాలని సూచించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వానికి చెందిన 120 కంపెనీల సిఇఓలకు లేఖ రాసిన డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇప్పటికే 76 సిపిఎస్ఈలు వాళ్ళ ఎంప్లాయీస్ కి ఎన్పిఎస్ బెనిఫిట్ అందించాలి అని వెల్లడి. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్పిఎస్ లోనికి సబ్స్క్రైబర్ల వెల్లువ. ముఖ్యంగా ఓల్డ్ రెజ్యూమ్ అయినా న్యూ రెజ్యూమ్ అయినా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్న మేజర్ ప్రొడక్ట్స్ గా ఉన్న ఎన్పిఎస్. ఫిబ్రవరితో పోల్చుకుంటే మార్చిలో తగ్గిన పారిశ్రామిక వృద్ధి. ఫిబ్రవరిలోని 5.7% నుంచి మార్చిలో 4.9% తగ్గుముఖం. అదేవిధంగా ఆర్థిక సంవత్సరం 2024కు గాను 5.8% వద్ద ఉంది. ముఖ్యంగా మైనింగ్ సెక్టర్లో తగ్గిన ఉత్పత్తుల వల్ల తగ్గిన పారిశ్రామిక ఉత్పత్తి. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫినాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ మరియు నాస్కామ్ సంయుక్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ బ్యాంకింగ్ పై వర్క్ షాప్ నిర్వహణ. టెక్నాలజీతో బ్యాంకింగ్ రంగంలో చేయగలిగిన మార్పులు చేర్పులపై చర్చలు. ఫ్రాడ్స్ ను తగ్గించడానికి, రిస్క్ మేనేజ్ చేయడానికి, ఎంప్లాయీ ప్రొడక్టివిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎలా మెరుగుపరచాలో అనే సమాలోచనలు. అదేవిధంగా డేటా గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ, కంప్లైన్స్ ఛాలెంజెస్ ఏమి రావచ్చు అని డిస్కషన్ చేసిన డిఎఫ్ఎస్ మరియు నాస్కామ్. ఏప్రిల్ నెల జిఎస్టిఆర్ 7 and 8 ఫార్మ్స్ ఫైలింగ్ కు ఈ రోజే ఆఖరు. ఎవరైతే వ్యాపారస్తులు జిఎస్టితో పాటు ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ చేస్తారో డిటిఎస్ డీటెయిల్స్ తో పాటు జిఎస్టి 7 ను ఫైల్ చేయాలి. అదే ఎవరైతే వ్యాపారస్తులు జిఎస్టితో పాటు ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ చేస్తారో వారు టీసీఎస్ డీటెయిల్స్ తో పాటు జిఎస్టి 8 ను ఫైల్ చేయాలి. ఏప్రిల్ నెల రెండో సగభాగానికి ఈక్విటీ అండ్ డెట్ సెగ్మెంట్స్ లో ఎఫ్ఐఐఎస్ అమ్మకదారులుగా మిగిలారు. ఈక్విటీ సెగ్మెంట్స్ నుంచి దాదాపు 14,000 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిపారు. అదే డెట్ సెగ్మెంట్ నుంచి 10,000 కోట్లకు పైగా అమ్మకాలు జరిపారు. ఎంప్లాయబిలిటీ అసెస్మెంట్ టెస్ట్ ను ప్రారంభించిన ఎన్సిఎస్ కెరియర్ పోర్టల్ నిరుద్యోగులకు ఈ అసెస్మెంట్ టెస్ట్ ద్వారా వాళ్ళకి ఉన్న ఎంప్లాయీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ పైన ఒక అంచనాకు రావచ్చని వెల్లడి. ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ మరియు ఎక్స్పర్టైజ్ ను పెంచుకునే అవకాశం ఈ పోర్టల్ ద్వారా ఉంది అని కెరియర్ కౌన్సిలర్స్ అభిప్రాయం. ఇండియాలో అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ బినాన్స్ కు ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ తో ఇనిషియల్ రిజిస్ట్రేషన్ ప్రారంభం. ఇదిలా ఉండగా ఇంకా ఫైనల్ రిజిస్ట్రేషన్ కి చాలా టైం పట్టే అవకాశం ఉంది. అలాగే గతంలో జరిగిన తప్పులకు పెనాల్టీ కూడా ఇంకా డిసైడ్ అవ్వాల్సి ఉంది. మరో క్రిప్టో ఎక్స్చేంజ్ క్యూకాయిన్ కు పూర్తి రిజిస్ట్రేషన్ జరిగిన కంప్లైంట్స్ మిస్టేక్ కు 35 లక్షల పెనాల్టీ. ఆర్బీఐ వద్ద లైసెన్స్ ను సరెండర్ చేసుకున్న 15 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు. ఈ కంపెనీలు వాళ్ళ వ్యాపారాల్లో మార్పుల వల్ల ఎన్బిఎఫ్సి లైసెన్స్ ను సరెండర్ చేసినట్లు వెల్లడి. ఒకే రోజు ఇన్ని కంపెనీలు లైసెన్స్ ను సరెండర్ చేయడం కూడా ఇదే ప్రప్రథమం. ఏప్రిల్ నెలలో తగ్గుముఖం పట్టిన కొత్త కంపెనీ రిజిస్ట్రేషన్స్. ఏప్రిల్ నెలలో కేవలం 16,000 కంపెనీలు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. ఇదిలా ఉండగా ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్స్ మాత్రం గణనీయంగా పెరిగాయి. పాన్ అండ్ ఆధార్ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వకపోతే ఇకపై పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండదు. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా మదుపర్ల డేటా వాలిడేషన్ చేయనున్న పోస్ట్ ఆఫీస్ సిస్టమ్స్ మరియు ఎన్ఎస్డిఎల్ ప్రోటీన్ ఈ గవర్నెన్స్ మధ్య డేటా అనుసంధానం. పీపీఎఫ్, ఎన్ఎస్సి ఇంకా ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడుల కోసం పాన్ ఆధార్ అనుసంధానం తప్పనిసరి. మన తెలుగు రాష్ట్రానికి చెందిన లక్ష్మీకాంతారావు గారిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించిన ఆర్బీఐలోని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్, డిఐసిజిసి విభాగాలను చూస్తాను అని ఆర్బీఐ సర్క్యులర్. ఆర్బీఐలోని వివిధ డిపార్ట్మెంట్స్ లో సుమారు 3 దశాబ్దాల అనుభవం ఉన్న లక్ష్మీకాంతరావు గారు బిఎస్సి ఐపీఓ ఇండెక్స్ మరియు ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్ కు మార్పులు చేసిన బిఎస్సి. 21 మే నుంచి మ్యాన్కైండ్ ఫార్మాను ఐపీఓ ఇండెక్స్ కు యాడ్ చేసిన బిఎస్సి. అయితే ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్ లోనికి రెటీనా పెయింట్స్ మరియు ఇనోకైస్ ఇండియాను చేర్చిన బిఎస్సి.
అటాక్ నుంచి మార్కెట్ కు ఉపశమనం. నిన్నటి క్రాక్ తర్వాత కాస్త రికవర్ అయిన స్టాక్ మార్కెట్స్. నిఫ్టీ సుమారు 100 పాయింట్ల లాభంతో 22,055 వద్ద ముగిసింది. అయినా కూడా వారానికి మాత్రం 2% నష్టంతో ముగిసింది. బిఎస్సి 30 కంపెనీల సూచి 250 పాయింట్ల లాభంతో 72,664 దగ్గర ముగిసింది. అమెరికాలో వచ్చిన ఎకనామిక్ డేటా తర్వాత యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని అంచనాతో 1% మేర పెరిగిన బంగారం 10 గ్రాములు 72,500 వద్ద ట్రేడ్ అవుతుంది. ఓటు హక్కు వినియోగించుకోండి, సరైన నాయకుడిని ఎంచుకోండి. ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్. మళ్ళీ తిరిగి సోమవారం ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం. అంతవరకు సెలవు.